ఈ యొక్క సంవత్సరంలో గురుమౌఢ్యమి అంటే శుభకార్యాలు ఏ రోజున ఆచరించవచ్చు, ఏ రోజున చేయకూడదు అని గురుమౌఢ్యమి అంటారు. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో జ్యేష్ఠ మోహన్ రెడ్డి గారికి ఏర్పడుతుంది. మరి ఈ సమయం అంటే ₹2 వాళ్ళు ధనాన్ని సంపాదిస్తే 14% ఇక ధనసు రాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5. ఇక అనుకూలతా శాతం 49, ప్రతికూలతా శాతం 51. రెడ్డి గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాము. తదుపరి కృష్ణ ధర్మ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఒక్కసారి తదుపరి కృష్ణ ధర్మ పరిషత్ మహిళా అధ్యక్షురాలు సింధే ఆంజనేయులు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ఎస్వి మోహన్ రెడ్డి అన్న గారికి, అలాగే విజయ మనోహర్ అక్క గారికి, అలాగే రేఖా గౌడ్ గారికి, మంజుల గారికి, మన డిఎస్పి గారికి, ప్రతాప్ రెడ్డి గారికి, ఇంకా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, సోదర సోదరి మండలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కృష్ణ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. చాలా సంతోషము. మన సంస్కృతి సాంప్రదాయాలను భావి తరాల వారికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఈరోజు వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ముందు ఎంతో మందిని అయోధ్యకు తీసుకెళ్ళి అక్కడ శ్రీ బాలరాముని అయోధ్యను చూపించడానికి వాళ్ళే తీసుకెళ్తున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎంతో మంది కోరిక, చిరకాల కోరిక కూడా అయోధ్యలో రామ మందిరం ఎలాగైతే ఏర్పాటు చేస్తున్నారో అది చూడాలనే కోరిక కూడా ప్రతి ఒక్కరిలో ఉంది. ఆ కార్యక్రమాన్ని దాదాపు 3-5 లక్షల మందికి చూపిస్తామని కూడా చెప్పడం చాలా గొప్ప విషయము. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. వీరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం, అంతేకాకుండా ఎంతో ఈ మన సంస్కృతిని సాంప్రదాయాలను తెలియజేయాలి అందరికీ. ఆ రోజు కృష్ణ భగవానుడు ఎలాగైతే మన కురుక్షేత్రంలో ఎలా చేశారో అలాగే ఇప్పుడు కూడా అలాగే మనమందరము కలిసిమెలిసి వారిని ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాలు సాధించడానికి మనమందరము భాగస్వామ్యం కావాలని కూడా తెలియజేయడం చాలా సంతోషించదగ్గ విషయం. దీన్ని ప్రచారంలోకి ఇంకా ముమ్మరంగా తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తే ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. కృష్ణ విశ్వ పరిషత్ ధర్మ పరిషత్ సంస్థ వారు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి పాణ్యం శాసనసభ్యురాలు సోదరిమణి గౌరవ చరితారెడ్డి గారికి, కేడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ విజయ మనోహర్ గారికి, రాష్ట్ర కృష్ణ ధర్మ పరిషత్ అధ్యక్షురాలు మంజులాబాయి గారికి, రేఖా గారికి, అలాగే డిఎస్పి భాషా గారికి, సోదరులు ప్రతాప్ గారికి, రామాంజనేయులు స్టేట్ ప్రెసిడెంట్ గారికి,
ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకు సోదరులు మనకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. అందరికీ కూడా నూతన తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు కృష్ణ ధర్మ పరిషత్ వారు ఒక మంచి కార్యక్రమాన్ని కర్నూలులో మొట్టమొదటిసారి ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. ఎందుకంటే ఈరోజు ఉగాది పండుగ. రాను పండుగలు ఎట్లయినాయంటే, పండుగ వచ్చిందంటే మధ్యాహ్నం భక్ష్యాలు తిన్నామా, పాయసం చేసుకొని తిన్నామా, మరుసటి రోజు కర్రీ పండుగ వచ్చిందా, మటన్ చికెన్ తిన్నామా, అయిపోయింది పండుగ అన్నట్లు తయారైంది. మామూలుగా మేము చిన్నప్పుడు ఊర్లలో పండగ, అల్లగడ్డలో కానీ పల్లెటూళ్ళలో పండగలు చూస్తే పండగ వాతావరణం అంటే ఒక 3-4 రోజులు ఆ పండగ చేయడంలో అలసిపోయే పరిస్థితి ఉండే. ఇప్పుడు పరిస్థితి తిననీకి అలసిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇటువంటి మన సంస్కృతి సంప్రదాయాలను, మన పండగ యొక్క గొప్పతనాలను, భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని మనం ఎవరూ కూడా మర్చిపోకుండా ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. కానీ ఈరోజు చూస్తే ఇంత మంచి కార్యక్రమం చేస్తే ముగ్గుల పోటీలో పాల్గొనేటువంటి మహిళలు కనిపిస్తున్నారు. వాళ్ళతో పాటు వచ్చినటువంటి కొంతమంది మహిళలు కనిపిస్తున్నారు. యువకులు అయితే చాలా తక్కువ కనిపిస్తున్నారు. అదే జబర్దస్తి ప్రోగ్రాం పెట్టింటే ఎస్ఏపీ క్యాంపులో ఉన్నటువంటి పోలీసులు కూడా కంట్రోల్ చేయడానికి సరిపోయే వాళ్ళు కాదు. అంటే మన కల్చర్ అట్లా మారిపోతూ వస్తుంది రాను. కాబట్టి అటువంటి మార్పు చెందుతున్నటువంటి సమయంలో మన ముగ్గుల పోటీలు నిర్వహించడం కానీ, మన హిందూ ధర్మ రక్షణ